ప్రేమ స్వరూపులారా, ముఖ్యంగా మనము చేయవలసింది ఏమిటి? సాధనలు చిత్తశుద్ధి గావించుకోవటమే. ఈనాడు ప్రపంచమంతా పొల్యూషన్గానే మారిపోయింది. నడక పొల్యూషన్, మాట పొల్యూషన్, వినటం పొల్యూషన్, కర్మలు కూడా పొల్యూషన్ గానే ఉంటుంది. వీళ్ళకి భక్తి ఎక్కడ వస్తుంది? చాలా పొరపాటు. మేము భక్తి 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 అని భక్తిని తలపైన వేసుకొని వీళ్ళు ఈ విధంగా బురకా వేసుకొని మోసాలు చేస్తున్నారు. ఎవరిని కూడా మోసం చేయకూడదు. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని. కనుకనే మీరు మోసం చేయకండి. నీకు నీవు చీట్ చేసుకుని వాడవుతావు. లోకం లోపల అనేక రకమైనటువంటి భక్తి ప్రపత్తులు అభివృద్ధి అయిపోయినాయి. కానీ ఈనాడు దీనికి తగినటువంటి ఒక సమయం ఏర్పడింది కనుకనే దీన్ని పరిశుద్ధం గావించేటువంటి ఒక ఇది మనం చేయాలి. గంగను ఏ విధంగా పరిశుద్ధం చేయడానికి ప్రయత్నం చేశారో ఆ విధంగానే మానవుని యొక్క హృదయంలో పొంగేటువంటి యొక్క ఈ భక్తి భావాలంతా పరిశుద్ధం చేయాలి. మాటలతో ఇది పనికిరాదు, చేతలతో పని చేయాలి. మనస్సు మాట క్రియయు మనిషికి ఒక్కటి అయినా మనస్సు మాట క్రియ ఒక్కటి కావాలి. మనస్సు ఒక చోటు, మాట మరొక చోటు, థాట్ ఇంకొక చోటు. ఇవి ఉంటుంటే ప్రయోజనం ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వం కావాలి. దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఇప్పుడు ఏ మాత్రం ఎక్కడ ఏకం కావటం లేదు. దొంగతనాలకు, అసత్యాలకు, అన్యాయాలకు, అక్రమాలకు, అనాచారాలకు ఏకమైపోతున్నాయి. పవిత్రమైన భావాన్ని పెంచుకోవాల్సినటువంటి వ్యక్తులు ఈనాడు అపవిత్రమైనటువంటి వ్యక్తులుగా తయారవుతున్నారు. ప్రయోజనం ఏమిటి? ఈ సాయి నామం తీసుకొని సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు. సాయి నామం చేత సర్వ విధములు కూడా మోసం చేస్తున్నారు. ఇది నాకు ఇష్టం లేదు. ఇలాంటి వారు భక్తులే కాదు, ఏ ఏ దేశాలకు వెళ్ళి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయినామాన్ని అమ్ముకొని వారు పొట్టలు నింపుకుంటున్నారు. చాలా తప్పు. సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను. అలాంటి నేను ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా? ఈ వ్యాపారం చేసేటువంటి వారిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా రానికుండా గెట్ అవుట్ అనాల. కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు. నీ వ్యాపారం నువ్వు చేసుకో, కానీ సాయి నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు. నీ వ్యాపారం నీ సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు. కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం. గ్రామంలో కూడాను తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంని ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి. అన్ని దేశాలు ఎందుకు ఇవి ప్రవేశించాయి. లండన్, అమెరికా, జపాను, జర్మనీ, సింగపూరు, మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది. కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రము ప్రవేశించకూడదు. మన హృదయాన్ని పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి. అప్పుడే నీవు జీవించిన వాడవుతావు, లేకపోతే నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు. ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు. కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రార్థన లోపల పవిత్రమైన భావాలు రావాలి. ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి? ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వం దూరం అయిపోతుంది. ప్రేమ స్వరూపులారా, మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. కానీ అంతర్మర్మాన్ని మీరు గుర్తించుకోలేక అమాయకులైపోతున్నారు. అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసములతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి. తేజ దుర్జన సంసర్గం, బచ సాధు సమాగమం, కురు పుణ్య మహోరాత్రం. అదే మనం చెయ్యాలి. తేజ దుర్జన సంసర్గం. పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను దగ్గర పెట్టుకోకూడదు. కనుక ఈ యొక్క పాముల వంటి ఈ యొక్క మానవులను ఏమాత్రం చెంత చేర్చకూడదు. నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, నేను ఎక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు. మీకు తెలుసును, ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు. ఈనాడు భక్తులకందరికీ కూడాను డబ్బే దైవము, మనే వారికి దైవంగా ఉంటుండాలి. ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళు ఎట్ట భక్తులు అవుతారు? ఏమాత్రం కూడా భక్తికి సంబంధించింది కాదు. ఇప్పుడు పూర్వం చెప్పాను, తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధిపరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో ₹1,00,000 కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండింగ్లో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను. అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు. కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకొని ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి స్వామి కోసం చందాలు వేస్తున్నామని కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు. ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా? వీళ్ళంతా దైవద్రోహులు. స్వామి పేరు పెట్టుకొని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించాను. విచ్చమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగించుకోకూడదు. కానీ ఆ శ్రద్ధాభక్తులు వాళ్ళకి లేవు. శ్రద్ధాభక్తులు ఉండినట్టుగా నటిస్తారు,
కానీ నటించి ప్రయోజనం ఏంటి? వారికే నష్టము. ఎంతో మంది భక్తులంతా ఉంటుండి వెనకడంతా చాలా బాధపడుతున్నారు. ఆ మెడ్రాసు అదే గతి పట్టింది, హైదరాబాదు అదే గతి పట్టింది. యువకులు చూస్తే చేయాలని ఆశపడుతున్నారు, కానీ వాళ్ళు ఏం చేయగలరు? అన్నిటికీ పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళు చెయ్యరు, వీళ్ళకి చేయనివ్వరు. కనుక నేను కావలసినటువంటిది నాకు మందిరాలు అక్కర్లేదు, నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు. మీరు ఆనందంగా సేవలు చేస్తురండి. వాళ్ళు మీ యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి, వాళ్ళ కర్మ వాళ్ళది. యువకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి. ఈ దిక్కులేనటువంటి వారికంతా కూడా తగినటువంటి సహాయం చేయండి. అన్నాహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్ళకు కొంత ఆహారం అందించండి. ప్రపంచమంతా కూడా ఫుడ్తోనే ఉంటున్నది హెడ్. కనుక ఫుడ్, హెడ్, గాడ్ మూడింటిని ఒకటిగా చేయాలి. కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు పరోపకార సంబంధమైన సేవలు చేయండి. కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకోనక్కర్లేదు. మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి, నేను ఇస్తాను. కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు. ఈ చందాలకు పోయేదిని ఒక 100 రూపాయలు తీసుకునేదిని 1000 రూపాయలు అడ్వర్టైజ్ చేసేది. కనుక మనకు ఈ యొక్క అడ్వర్టైజ్ మనకు అక్కర్లేదు. మీకు ఏదైనా కావాల్సింటే వ్యక్తిగతమైనటువంటి ఇది నన్ను అడగండి, నేను ఇస్తాను. కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ అవస్థలు? ఎవరిని మీరు ఆశ్రయించకండి. వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు. ఈ వేదాంతంలంతా దమ్మిడీకి పనికిరాని యూజ్లెస్. ఇక్కడే కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటుంది. ఇంగ్లాండ్ పోయి చూడండి, జపాన్ పోయి చూడండి, జర్మనీ పోయి చూడండి, ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలు. ఎక్కడికి పోయినా కూడా ఇదే వార్తలు వినవలసి వచ్చింది. నాకు వస్తుంటాయి న్యూస్లు, చాలా వస్తుంటాయి. ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను. ఇవి నేను వినవలసింది. అందరూ క్షేమంగా ఉన్నారు, అందరూ ఆనందంగా ఉంటున్నారు, అందరూ సౌఖ్యంగా ఉన్నారు, అలాంటివి నేను వినాలి. స్వామి పేరుని ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది. డివోషన్ అమ్మనే కూడదు. ఓషన్ అయినా కూడా మంచినీళ్ళు ఇస్తుందేమో, కానీ ఈ డివోషన్ ఏమాత్రమో ఇవ్వదు. ఎవరైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి. ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది. నేనే ఎవరిని కూడా అడగటం లేదు. అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను? ఈ దొంగ ఏజెంట్స్ ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి. నాకు డబ్బుతో అవసరం లేదు, నాకు ప్రేమతోనే అవసరము. గివ్ అండ్ టేక్. ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు. ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి. ఇలాంటి వాళ్ళని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్య లోపల వాళ్ళని తీసి పారవి ఇమ్మీడియట్లీ. ఇంకా దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేదు. ఏం వాడు లేకపోతే మనకు జరిగేది లేదా? ఎంతైనా జరుగుతుంది. అలాంటి మూర్ఖులను ఈ నుంచి చేసివేయాలి. ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది. అనేక దినముల నుంచి ఇది చాలా పొంగిపోతుండాలి. పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది. భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటువంటి వాడు. దినదినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు. తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు, స్కార్ఫ్ కట్టేస్తారు, కానీ తిరుగుతూ ఉంటారు. ఏమి తిరగటం? వీళ్ళకంటే బజార్లు తిరిగే కుక్కల మేలు. కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు. ప్రేమ స్వరూపులారా, మీరు ప్రేమను పెంచుకోండి. కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రేమను పెంచుకోకుండా, ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా ఆ ప్రేమను మీరు అనుభవిస్తున్నారు. నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు, ఏ ఛత్రాలు కట్టనక్కర్లేదు, ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు, మందిరంలో కట్టనక్కర్లేదు, ఏది నాకు అక్కర్లేదు. హృదయ మందిరం ఒక్కటి ఇవ్వండి చాలు. అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను. ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది. నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు. అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏం లేదు. సాయి పేరు పెట్టుకొని ఈ విధంగా కూడా సంచారం చేస్తున్నారే, ఇది చాలా చెడ్డది. దైవ పేరు తోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు. చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో, అంతేకాని చేస్తానని చెప్పిన ప్రామిసులు అంతా చేసుకుంటూ పోకూడదు. ఈ ప్రామిసుల చేతనే అంతా కూడా పాడైపోతుండ. దైవత్వాన్ని, ప్రేమ చేతను, సైలెంట్ చేతను అనుభవించాలి. ఈనాడు అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది. ఎవ్వరు కూడాను దగ్గర వచ్చినప్పుడు కూడా నమస్కారం చేయండి చాలు. మెత్తగా వస్తారు, సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను, బిజినెస్కి ఒక నమస్కారం వెళ్ళిపోండి అని. బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు కాదు, ఫూల్స్. మనం ఈ బిజినెస్తో ఏమాత్రం కూడా నువ్వు ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఈ ఫ్రెండ్షిప్ అంతా గుడ్ బై చెప్పేసి మీరు వెళ్ళిపోండి. నీకు ఏదైనా కావాల్సిందా నన్ను అడగండి. నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయను, అసత్యం చెప్పను. కానీ ఈనాడు భక్తులపై జరిగేటువంటి యొక్క పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది. కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి
అలాంటి పరిస్థితులకు పూనుకోకూడదని నేను ఆశిస్తున్నాను. నాకెట్టి బాధలు లేదు, ఎట్టి కష్టము లేదు. మీకు తెలుసును, నిజంగా ఇక్కడ ఇంత ఉంటుంటే ఇంత మాట్లాడడానికి వీలవుతుంది నో. కాబట్టి నాకు ఆ బాధనే లేదు. ఈ బాధ అంతా కూడాను నాకు దీనికి చేరిపోయింది. అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఆనందంగా అందరూ సౌఖ్యంగా ఉండాలి, ఎట్టి బాధలు లేవు. ఏమాత్రం కూడా నాకు బాధ కలిగిందేమని మీరు బాధపడకండి. ఇంకా మీ బాధలు ఏమైనా ఉంటే ఇవ్వండి, తీసుకుంటారు. కనుక నాకేమాత్రం బాధ లేదని మీరందరూ ఆనందంగా ఉంటుండండి.